తాగి నీటిగా మారుస్తానన్నట్టు ఏదేదో మాట్లాడారు కదా. రైట్, ఓకే ఓకే, 1 మినిట్ 10 సంవత్సరాల్లో నరేష్ గారు 1 మినిట్ మీరు చెప్పండి. యాదగిరి గారు చెప్పండి. ఆయన మాట్లాడిందంతా విన్నారు కదా. మీరు 10 ఏళ్ళు ఏం చేయలేరు, మీరు చేయలేని పనులు మేము చేస్తున్నాం, మాది ప్రజాప్రభుత్వం, మీరు అడ్డుకుంటున్నారు. రాజు అంటే కేసీఆర్, మరి ఇప్పుడు మాది ప్రజాప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం హైదరాబాద్ను కాపాడే దీంట్లోనే ముందుకెళ్తున్నారు. దీన్ని హైడ్రా తీసుకురావడానికి కూడా అదే కారణం. మీరు ఇక పేద ప్రజల విషయంలో మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఇది రాజకీయ అంశంగానే చూస్తున్నారు, కానీ మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి హైదరాబాద్ భ్రష్టు పట్టించారని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు యాదగిరి గారు? ఇప్పుడు ఒక్కసారి అన్నగారు కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, 2014 కంటే ముందు మొన్న మా ప్రభుత్వం పోయేంత వరకు ఏ విధంగా ఉంది, ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పేద ప్రజలకు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతుల కోసం, రైతులకు పెట్టుబడి సాయంగా ఒక్క ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పేద ప్రజల కోసం ఆలోచన చేసింది. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతు బీమా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ రైతుకు ఆర్థికంగా ఇంత తోడ్పాటు అందించాలని చెప్పి రైతు బీమా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,16,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదింట ఒక గర్భిణీ స్త్రీ డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ మహిళను తీసుకుపోయి ఇంటి దాకా సాగనంపిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుందండి. ఈ రోజు వీళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా ఇప్పుడు కేసీఆర్ గారు కిట్ ఇస్తున్నట్టు మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కిట్ ఇస్తున్నారా గర్భిణీ స్త్రీలకు? లేకపోతే తులం బంగారం ఇస్తా అని చెప్పారు. 1,00,000 రూపాయలతో పాటు కేసీఆర్ గారు 1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తున్నారు. మరి 10 నెలల్లో ఎన్ని తులాల బంగారం ఇచ్చిండ్రు? ఒకవేళ వాళ్ళు ఏం చేసినా ఒకసారి 2,000కు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? వాళ్ళు ఏం చేసినా ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను 6 గ్యారంటీలు అమలు చేయలేదు. కానీ 6 గ్యారంటీలను పక్కన పెట్టి 7వ గ్యారంటీ హైడ్రాని తీసుకొచ్చిర్రు. సరే, వాళ్ళ విధానం అది అనుకుందాము. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ భాగము మల్కాజ్గిరి నియోజకవర్గానికి గతంలో మా ప్రభుత్వం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు మెంబరు. నేను మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అక్కడ మేడ్చల్లే కానివ్వండి, గట్కేసర్ సైడ్ కానివ్వండి, ఇక్కడ నాగోల్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, ఆయన పరిధిలోకి వచ్చినప్పుడు దానికి అతను కూడా ఒక ఎంపీగా, పార్లమెంట్ మెంబర్ గా ఇప్పుడు ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం అని చెప్పి అది కూలగొట్టాలని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి నాయకుడు, మరి ఆయన కూడా సీసీ రోడ్లకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కూడా నిధులు తీసుకొచ్చినట్టు ఆయన కూడా శంకుస్థాపనలో పాల్గొన్నాడు కదా. ఆ రోజు ఆయన చేసింది తప్ప ఈ రోజు చేసింది రైటా? ఆయన మరి ఒక పార్లమెంట్ మెంబర్ కదా, ఆయనకు తెలియదా? అది ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతం అని చెప్పేసి మొత్తం లైట్స్ ఇస్తున్నారు. ఇక్కడ అదే ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గారు, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా ఒక రోజు అక్కడ వచ్చేసి ఆ ప్రజల కోసం పార్లమెంట్ మెంబర్ శాసనసభ్యులకు వాళ్ళు మాకు సమాచారం ఇవ్వాలండి. మీరు ఏం చేయాలనుకుంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం ఏ విధంగా షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేయకుండా 10 సంవత్సరాలలో ఆరోగ్యశ్రీ ఏ విధంగా అమలు చేశారో అమాయక ప్రజలకు అందరికీ తెలుసు. మోడీ గారిని అనుకరిస్తున్నారా? మోడీ గారి హాస్పిటల్ ఎంత అవసరం పడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు 10 లక్షలతోనే ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామన్నా. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నామన్నా. ప్రతి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు మంచి ఆరోగ్యం సేవలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నా. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఎన్ని తులాల బంగారం ఇచ్చిరానా? ఇప్పుడు వచ్చిన మీకు బంగారం షాపులు లేవా? బంగారం లేదా? కనీసం
మీరు చేసిన అప్పునే కదా, మీరు చేసిన అప్పునే ఒకటికి 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీల గురించి పక్కన పెట్టి మేము ఇచ్చిన హామీ అన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. తీసుకొస్తాను, హైడ్రాకు చట్టబద్ధ హైడ్రా చేస్తాము, వచ్చాము, మేము అవసరం హుస్సేన్ నది కాడికి కూడా తీసుకొచ్చాము. పట్టాలలో ఇల్లు పక్కా పరమాత్మ ఇల్లు దోచుకునే పేద ప్రజలకు ప్రభుత్వం తీసుకుపోయి అక్కడ హైదరాబాద్ అవతల ఎంతో చేసుకున్నది నిలబడతామని చెప్పి మీ చట్టం ఇంట్లో తీసుకొచ్చాము. దాని బీద గురించి ప్రజలకు ఎందుకండి మీకు? బీద ప్రజలకు పంపు ఓకే ఓకే వన్ మినిట్ మీరిద్దరు ఆగండి. నరేష్ యాదవ్ గారు, యాదగిరి గారు మీరు ఆగండి. యాదగిరి గారు మీరు ఆగండి. యాదవ్ గారు మీరు కూడా ఆగండి. నరేష్ యాదవ్ గారు వెయిట్ 1 మినిట్ మీరు ఆగండి. యాదగిరి గారు మీరు ఆగండి. సెక్రటరీ వచ్చి కూర్చున్నారా? ప్రజలకు అందుబాటులో ఉన్నారా? రాజకీయ పాలన ఫామ్ హౌస్ లో కూర్చొని మొత్తం తెలంగాణ నరేష్ గారు మీరు ఆగండి. యాదగిరి గారు 1 మినిట్ మీరు ఆగండి. మరి సీనియర్ న్యాయవాది అలాగే కాంగ్రెస్ నాయకులు